అరిటాకులో బిర్యానీ కట్టి దాన్ని తీసుకెళ్లి నిప్పుల మీద ఎట్టి ఉడికించి తీసుకొచ్చి మన ముందే ఇప్పి రాయల్ గా సర్వ్ చేస్తారు. అబ్బా, ఇది తింటేనే కాదు, ఒక్కసారి ఇది తయారు చేసే విధానం చూస్తే నోట్లో లాలాజలం లల్లలాడుతుంది. సరదాగా 2-3 గుడ్లతో ఆమ్లెట్ వేసి వీళ్ళ స్పెషల్ గ్రేవీలో జీడిపప్పు చికెన్ వేసి ఫుల్ గా మంటలు రప్పిస్తారు. అందులోనే వీళ్ళ బిర్యానీ రైస్ వేసి బాగా కలిపేసి పైన కొత్తిమీర జల్లి అరిటాకులో ఆమ్లెట్ వేసి దానిపైన బిర్యానీ పెట్టేస్తారు. దాన్ని పొట్లం కట్టి బొగ్గుల పైన కాసేపు ఉడకనిస్తారు. తర్వాత తీసుకొచ్చి మన ముందు ఇప్పేస్తారు. మరి దీన్ని ఎలా తినాలో తెలుసా? ఫస్ట్ ఒక ఆమ్లెట్ తీసుకొని చికెన్ ముక్క బిర్యానీ కలుపుకొని ఒకేసారి నోట్లో పెట్టుకోవాలి. ఇంకా దాన్ని తింటంటే ఉంటది అబ్బో వండర్. నాతో పాటు కస్టర్డ్ సై కూడా ట్రై చేశాడు. బిర్యానీ కన్నా మనోడిచ్చే ఎక్స్ప్రెషన్ ఇంకో వండర్. మరి ఈ వండర్స్ ని క్రియేట్ చేసింది ఎవరో కాదు, విక్రాంత్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ క్యాటరింగ్. మీరు ఇక్కడ తినాలనుకుంటే కొంచెం పేషెన్స్ తో వెయిట్ చేయండి, ఖచ్చితంగా సాటిస్ఫై వెళ్తారు. లేదంటే పైన నంబర్ కి కాల్ చేసి ముందే ఆర్డర్ చెప్పుకొని వెళ్ళండి. ఫైనల్ గా దీని అడ్రస్ విషయానికి వస్తే మన భీమవరం విష్ణు కాలేజ్ నుంచి స్ట్రైట్ గా వస్తే సంజన డెవలపర్స్ దాటి కొద్దిగా ఎదురుకెళ్తే లెఫ్ట్ సైడ్ లోనే ఉంటది విక్రాంత్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ క్యాటరింగ్స్.